హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మీ నారాయణ శిరీష 2981 అండి. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా చిన్నాడపడుచు వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామండి. అక్కడైతే ధ్వజస్తంభం అయితే వేశారు. విగ్రహ ప్రతిష్టనండి. అందుకని చెప్పేసి పిలుపు చేశారు. అందుకని వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి గుడి దగ్గరికి అయితే వచ్చామండి. మా అత్తయ్య నేనైతే వెళ్ళాము. మా అక్క అయితే మాతో పాటు వచ్చిందండి. అటువైపు తనేమో అటు నుంచి వచ్చింది. మేమేమో ఇటు నుంచి వెళ్ళామండి, అత్తయ్య నేను. ఇంకా ముగ్గురు అయితే వెళ్ళామండి, మా అక్క నేను మా అత్తయ్య. ఇక్కడైతే గుడికి ఆ ఊరైతే వెళ్ళిపోయామండి. బస్సులో అయితే వీడియో తీయలేదు. ఇక్కడ హోమం అయితే కాల్చారండి. హోమం చేస్తారు కదండి, హోమం అయితే చేశారు. అక్కడికైతే వెళ్తున్నామండి. హోమగుండం చేస్తారు కదా కొత్తగా గుడిలో ప్రతిష్ఠిస్తే, అట్లా అని చెప్పేసి చూసుకుంటూ వెళ్తున్నామండి. జనం చూడండి ఎంతమంది ఉన్నారో, అసలు ఫుల్ రష్ అండి. ఎండలు కూడా అలాగే ఉన్నాయి. జనం అయితే ఇలా ఉన్నారండి హోమం దగ్గర. గుడిలో కూడా అంతే ఉన్నారండి. ఇంకొక వైపు అయితే భోజనాలు అవుతున్నాయి. మేమైతే దర్శనం అయితే చేసేసుకున్నామండి. మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే హోమం అయితే పూర్తయిందండి. అట్లా దర్శనం చేసుకున్నాను వెళ్తున్నాము. హోమం బొట్టు పెట్టుకుంటే మంచిది అంటారు కదండి. అట్లా మాకైతే ప్రసాదం కూడా దొరికిందండి. అదృష్టం కొద్దీ ముందు వెళ్ళిన వాళ్ళకి హోమం అవ్వలేదని పెట్టలేదంట. ఇక్కడైతే మాకు అప్పం అయితే ఇచ్చారు. అప్పం గారైతే పెడుతున్నారండి, హోమం ప్రసాదం అది. ఇక్కడైతే వెళ్తున్నాం. జనం అయితే కదలట్లేదండి, చాలామంది ఉన్నారు. అట్లా అత్తయ్య నేనైతే వెళ్ళామండి. వెళ్ళేసరికి 2 అయిందండి. దూరం లేండి. అట్లా అత్తయ్య నేనైతే వెళ్ళాము. ఇక్కడైతే హోమం చూడండి ఇట్లా అయితే కాల్చారు. అయిపోయిందండి. అందరూ నవధాన్యాలు అయితే వేస్తున్నారు. మేము కూడా వేసామండి. సాయంత్రం వరకు అయితే ఉండి వచ్చేసామండి. ఇక్కడైతే హోమం అయితే ఇట్లా అవుతుంది. తను మా చిన్నాడు బిడ్డ అండి, చూపిస్తాను తను కూడా. తను పిలిచారండి, అందుకని చెప్పేసి వెళ్ళాము. గుడి ప్రతిష్ట అని చెప్పి పిలిస్తే వెళ్ళామండి. మా అక్క నేను మా అత్తయ్య అయితే వెళ్ళాము. మా ఆడపడిచి అయితే రాలేదండి, తనకు కుదరలేదని. మేమైతే వెళ్ళాము. ఇక్కడైతే హోమం అయితే ఇలా అవుతుంది. బొట్టు అయితే తీసుకొని పెట్టుకున్నామండి. ఎండ అయితే మామూలుగా లేదండి అసలుకి. ఇప్పుడే ఇట్లా ఉన్నాయి ఎండలు. ఎండకైతే అసలు అన్నం కూడా తినలేకపోయాము, అట్లా ఉంది ఎండ. తినైతే మా అక్క అండి, అత్తయ్య వాళ్ళ మేనగడలు మా అక్క అండి. తను వీడియోస్లో చూసే ఉంటారు, షార్ట్స్ అట్లా వాటిలో మా ఫ్యామిలీ అంతా. తనైతే మా అక్క. అట్లా అయితే మాట్లాడుకుంటున్నాము. మా ఆడపడుచు అయితే కనిపించిందండి. తనైతే దర్శనం ముందే చేసుకుందంట. తర్వాత మేము వెళ్ళేసి వస్తాంలే అంటే, అంతలోకి ఇక్కడ ఉంటాను వెళ్ళి రమ్మని చెప్పింది. తనైతే తీయలేదు వీడియో. వెళ్తాం కదా తన దగ్గరికి, అప్పుడైతే తీస్తానండి. ఇక్కడైతే హోమం అయితే 3 చోట్ల 3 పెడతారు కదండి, 3 అయితే కాల్చారు. అట్లా చూసుకుంటూ వెళ్తున్నాము. గుళ్ళో లోపల అమ్మవారును అట్లా అండి, వినాయకుడు సాయిబాబా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామిని అయితే ప్రతిష్ఠించారండి. అట్లా అయితే వెళ్తున్నాము చూద్దామని. జనం అయితే ఖాళీ లేరండి అసలుకి, చాలామంది అయితే ఉన్నారు. మా వారైతే రాలేదు, మేమే వెళ్ళామండి. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను టిఫిన్ పని అంతా అయిపోయిన తర్వాత బయలుదేరాను, అత్తయ్య నేను. ఇక్కడైతే ఆంజనేయ స్వామి అండి, ఈ విగ్రహాలనండి ప్రతిష్ఠించింది. ఆంజనేయ స్వామి ఇక్కడ ఫస్ట్ ఆంజనేయ స్వామి అండి, తర్వాత అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగేంద్ర స్వామి, వినాయకుడు అండి. ముగ్గురిని అయితే ప్రతిష్ఠించారు ఇక్కడండి. పంతులు గారు అయితే చెప్తున్నారు, ముగ్గురు అని చెప్పి పేర్లు అయితే చెప్తున్నారండి తెలియని వాళ్ళకి. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, నాగేంద్ర స్వామి అని తను చెప్తున్నారు పంతులు గారు అయితే. అటువైపు అయితే సాయిబాబా విగ్రహం అయితే ప్రతిష్ఠించారండి. 5 విగ్రహాలు అయితే ప్రతిష్ఠ జరిగింది. ఇవేనండి ప్రతిష్ట. అట్లా పిలుస్తారు కదండి, ప్రతిష్ఠ జరిగితే ఆడపిల్లల్ని చుట్టాలని అయితే పిలుస్తారు. అంటే ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆడపిల్లలు అనేది రావాలని పిలుస్తారు. వాళ్ళకి అంటే మా చిన్న ఆడపడుచు కదండి, అందుకని చెప్పేసి పిలిచింది తను. వెళ్ళాము. ఇక్కడైతే సాయిబాబా అయితే ఉన్నాడండి. ఈ విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది. చూడండి ఎట్లా ఉంది విగ్రహం అయితే.
నేను మా అక్కయ్యని ఫోటో తీస్తాను నిలబడంటే అక్కడైతే కొబ్బరికాయలు కొడుతున్నారండి. నిలబడటానికి కూడా ఖాళీ లేదు. ఇంక వద్దులే పద అని చెప్పింది. జనం చూడండి ఎట్లా ఉన్నారో, ఫుల్గా ఉన్నారండి జనం. అంటే ఇంకా ఆడపిల్లలందరినీ పిలుస్తారు కదండి, చుట్టాలని ఆడపిల్లల్ని అందరైతే వచ్చారు. జనం అయితే ఎట్లా ఉన్నారు. గుడి అండి, గుడి వచ్చేసి చెరువు పక్కనే ఉందండి శివాలయం. శివాలయంలో అయితే ప్రతిష్టన అయితే జరిగింది. చెరువు పక్కనే బాగుందండి, పొలాలు చుట్టూ అంతా. ఇక్కడైతే తినైతే ఆంజనేయ సమావేశం అయితే వేసుకున్నారండి. అట్లా ఇంకా మా అక్క అయితే ఇక్కడ పుట్టుందండి, నాగవేశం పుట్ట. తనైతే అక్కడికి వెళ్ళింది. నేను వీడియో తీస్తున్నానని తనకు తెలీదు. మామూలుగా ఫోన్ పట్టుకున్నాను అనుకుంటుంది. ఇంకెక్కడైతే తినైతే ఇట్లా ఉన్నారండి ఆంజనేయ స్వామి లాగా. ఇక్కడైతే భోజనాలు అయితే అవుతున్నాయండి. జనం చూడండి అక్కడ హోమం దగ్గర అలాగే ఉన్నారు, గుళ్ళో కూడా అలాగే ఉన్నారు. ఇంకెక్కడ మా అక్క అయితే వెళ్దాం పదా అని చెప్పి వెళ్తున్నామండి. అత్తయ్య ఏమో అక్కడ ఉంది, బొట్టు అయితే తీసుకొస్తుందండి కుంకుమ. పిల్లలకి మా ఆడపడుచు పెట్టిందా లేదా అని చెప్పేసి ఇంక తీసుకొస్తుంది హోమం బొట్టు అవి పిల్లలకి పెడతానికి. జనం అయితే ఈ విధంగా ఉన్నారండి. గుడి కూడా చాలా పెద్దదండి. గుడి అయితే చాలా పెద్దగా ఉంది. ఇదే లోపల చూపించాను కదండి, అమ్మవారిది షార్ట్ పెట్టాను కదండి, అది ఈ గుళ్ళో అమ్మవారేనండి. ఇంకా శివుడిని అయితే తీయలేదు. జనం అయితే చాలామంది ఉన్నారులేండి, తీయడం అవ్వలేదు. దర్శనం చేసుకున్నాము. ఇంకా జనం అయితే ఫుల్గా ఉన్నారండి. బయట కూర్చొని లోపల కూర్చొని ఎండ చూసారండి ఎట్లా ఉందో. టైం వచ్చేసి 1:30 అయింది. ఎండ ఫుల్గా ఉంది. తినేనండి మా అన్నయ్య మమ్మల్ని పిలిచారని చెప్పాను కదండి, మా చిన్నాడు పడుచు వాళ్ళ ఆయన అండి తను. ఇంక తనైతే మా కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ బయట. మేము ఇంకా తీసుకెళ్తానికి, భోజనానికి తీసుకెళ్తానికి అయితే అక్కడ ఉన్నారు. మేము వచ్చే వరకు ఫోన్లు చేస్తూనే ఉన్నారండి, ఎక్కడున్నారని. చుట్టాలు వస్తే అంతే కదండి, అదొక ఆనందం. అందరినీ కలుపుకోవడం కూడా అందరికీ ఉండదు కదండి. మాకైతే మేమైతే చాలా బాగుంటామండి అందరం కలిసిపోయి. ఇంక ఇక్కడైతే మా ఆడపడుచు అయితే అక్కడ పిల్లలకి అన్నం అయితే పెడుతుందంటండి. ఇంక తన దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాడు మా అన్నయ్య. ఇంక మేము కూడా వెళ్తున్నాం భోజనానికి. ఎండ అసలు మామూలుగా లేదండి. జనం చూడండి ఎలా ఉన్నారో. ఇంకా ఇక్కడైతే పొలంలో అయితే మొత్తం శుభ్రం చేసి పెట్టారండి. పొలాన్ని అంతా క్లీన్ చేసి 2-3 చాట్లు అయితే పెడుతున్నారు. అంటే లేడీస్కి అంటే కూర్చోవడం సెట్టింగ్ ఏం లేదండి, బఫేనే పెట్టారు. ఇంక ఈ విధంగా తినేనండి మా ఆడపడుచు, చిన్న ఆడపడుచు, మా అత్తయ్య వాళ్ళ అక్క కూతురండి తను. పిల్లలు అయితే తింటున్నారు. ఇంకా అన్నం తినమని చెప్తుంది, అక్కడ ఖాళీగా ఉంది తినమని చెప్తుంది. తింటే ఇంటికి వెళ్దామని చెప్తుందండి. ఇంకా తింటాంలే ఇప్పుడే వచ్చిందంటే ఇంకా తినండి ఫస్ట్ తర్వాత వెళ్దామని చెప్పింది. ఇంకా నేనైతే భోజనం అయితే పెట్టించుకొచ్చానండి. ఇంకా అన్నయ్య కూడా తినమనే చెప్తున్నారు. ఇంకా తిన్న తర్వాత ఇంటికైతే వెళ్దామని చూస్తే పిల్లలు బొమ్మలు అడిగారండి. అసలు తిరణాళ్ళంటే బొమ్మలు టూ మచ్ రేట్లండి. ఒక్కోటి 100-200 తక్కువే చెప్పట్లేదు. మేమేంటంటే మేము బజార్ వెళ్తాం కదండి, మాకు తక్కువకి వస్తాయి. అట్లా కొనాలంటే కొనలేము. మా అక్క ఏమో అసలు బొమ్మలంటే ముందు కొందండి. ఎక్కడికి వెళ్ళాం, మేము ఏ ఊర్లో వెళ్ళినా కూడా బొమ్మలు తక్కువే కొంటాము. ఇంకా సరేలే వాడు అడుగుతున్నాడని చెప్పి వెళ్తే తనేమో ఇవ్వనని చెప్పింది. ఇంకా అందుకని చెప్పేసి వచ్చేసామండి. ఇవ్వకపోతే మళ్ళీ అని ఆ డబ్బులు దాచుకోమ్మా అని చెప్తే వాడు దాచుకుంటానన్నాడు. ఇంకా ఐస్ క్రీమ్ అయితే కొనుక్కుంటానంటే కొనిపెట్టిందండి మా అక్క. ఇంక బొమ్మ అయితే వద్దని చెప్పింది. ఇంక ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నామండి. మా మొహాలు చూడండి చెమటలకు కారిపోతుంది ఎండకి. అసలు మామూలుగా లేదండి ఎండ. అన్నం తిన్నాను కానీ అన్నం కూడా కాలిపోతుంది. ఈ ఎండకి వేడి వేడి అన్నం తినలేమండి. ఇంకా చెమట అయితే మామూలుగా లేదు. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే కొంచెం దూరం అయితే నడవాలండి. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా వీడియో అయితే తీయలేదండి. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే తీయలేదు. ఇంకా అందరం కూర్చుంటే ముచ్చట్లు కదండి, ముచ్చట్లు ఆడుకుంటూ ఉన్నాము. ఇంక వీడియో సంగతి మర్చిపోయాను నేను. ఇంక ఇప్పుడైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము అత్తయ్య మేము. తను కూడా ఇంక మా చిన్న ఆడబిడ్డ కూడా మాతో పాటే వచ్చింది. పిల్లాడేమో ఐస్ క్రీమ్ కొనుక్కొని వచ్చాడండి. వీళ్ళ ఇంటికి అయితే కొంచెం దూరం అయితే నడవాలండి. నేను ఇందాకలా చెరువు అని చెప్పాను కదండి, ఇదిగో ఇట్లా అయితే వెళ్ళాలండి లోపలికి. గుడి ఏంటంటే ఊర్లో స్టార్టింగే ఉందండి శివాలయం. ఇంకా అట్లా ముందైతే దిగి ఇంటికి ఫస్ట్ ఇంటికి వెళ్ళలేదండి మేము.
ఇంకా దర్శనానికి వెళ్దాంలే, ఇప్పటికే లేట్ అయిపోయింది, దర్శనం చేసుకున్న తర్వాత వెళ్దాంలే ఇంటికని చెప్పి ఇంకా ఉన్నాము. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఇంటికైతే వెళ్తున్నామండి. భోజనం అయిపోయింది. చెరువు అయితే అట్లా ఉందండి వాళ్ళ ఇంటి దగ్గర, గుడి దగ్గరే ఉందండి. గుడి పక్కన పెద్ద చెరువు అండి. ఇక్కడ పల్లెటూరు వాతావరణం చాలా బాగుందండి. చూడండి అట్లా ఉందో చెరువు, పెద్ద అసలు భలే కనిపిస్తుందిలేండి పెద్దగా. వీడైతే మా ఆడపడుచు వాళ్ళు పెద్ద అబ్బాయి అండి, ఐస్ క్రీమ్ అయితే కొనుక్కొచ్చుకున్నాడు. ఇంక మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇది వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ బాయ్.